ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అయితే బ్రహ్మం గారి మఠంకి బయలుదేరాము. నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మం గారి మఠంకి అయితే వెళ్తున్నా. ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొన్ని చోట్ల వాగులు, వంకలైతే ఇలా పారుతున్నాయి. ఇంకా అలా కూల్ క్లైమేట్లో మేమైతే ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగి టీ అయితే తాగాము. చాలా చెత్తగా ఉంది టీ అయితే. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ ఏదో కోరిక కోరుకున్నాడంట, అది నెరవేరింది. అదైతే ఏంటో మాకు చెప్పలేదు. ఇక్కడైతే టెంకాయలకైతే చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది. వాటికున్న డిమాండ్ చూసి నేను కూడా ఒక షాప్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఇంకా మా వాడు గుండు చేపించుకోవడానికి అయితే వెళ్ళాడు. వాళ్ళు ముందుగా తల అయితే తడుపుకొని రాపో అన్నారు. ఆ గుండు ఎక్కడ చేస్తారో కనుక్కోలేక చాలా తిప్పలైతే పడ్డాము. ఫైనల్గా సింగం సినిమాలో డానీ లాగైతే మారిపోయాడు వీడు. బ్రహ్మం గారి మఠంలో ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఇక్కడ కోనేరు అయితే కనిపిస్తుంది కదా. ఈ బ్రహ్మం గారి మఠంలో చాలా వింతలు విశేషాలు అయితే ఉన్నాయి. టెంపుల్ మొత్తం ఒకసారి చూడండి. ఇక్కడ జనాలు కూడా తక్కువే ఉన్నారు. ఇక్కడ బ్రహ్మం గారు జీవ సమాధిగా అయితే ఉన్నారు. నేను చిన్నప్పుడు చూసిన దానికంటే ఇప్పటికి చాలా మార్పులు అయితే వచ్చాయి ఇక్కడ. ఇంకా మేము దర్శనానికి బయలుదేరే దగ్గర అయితే ఈ కోతి అయితే అడ్డు వచ్చింది. ఏదో అలా మొత్తానికి దాన్ని దాటేసి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాము. పక్కనే శివాలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నాము. టేస్ట్ ఏమంత బాగాలేదు. అన్నదాన సత్రంలోకి వెళ్ళి భోజనం చేసాము. బాయ్ ఫ్రెండ్స్.